హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో 5th క్లాస్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే కనుక ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఫీజు ఎంత, ఎలా అప్లై, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే కనుక ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నోటిఫికేషన్ గురించి అయితే ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకుంటే కనుక ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మన ఛానల్ ఆల్రెడీ ఉందండి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో అయితే కనుక ఆన్లైన్ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, అంటే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వెయిట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వెళ్ళకి వెళ్ళిపోదామండి. సో మనకి వెబ్సైట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్, aprs.apcfss.in. సో అది ఓపెన్ చేస్తే కనుక క్రోమ్లో మనకి విండో అయితే ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మనం అయితే కనుక ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 5th క్లాస్ అప్లికేషన్, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా 5th క్లాస్ అడ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఒకసారి చూద్దామండి. సో మనకి అప్లికేషన్ అయితే ఇలా మనకి నెక్స్ట్ విండో అయితే ఇలా ఓపెన్ అయిందండి. సో ఇక్కడ ఏపీ ఆర్ 5th క్లాస్ అడ్మిషన్ ఫ్రమ్ 2024-25. సో మనకి ఫస్ట్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఫస్ట్ అయితే ఇంకా పేమెంట్ చేసేద్దాము. సో పేమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి అప్లయింగ్ క్లాస్, మీరు ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ 5th క్లాస్ అనే వస్తుంది, నో ప్రాబ్లం. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ బీసీ ఏది ఉంటుంది అనమాట. సో ఇక్కడ అయితే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఉన్న ఈ క్యాలెండర్ సింబల్ని ప్రెస్ చేస్తే మనకి డైరెక్ట్గా అక్కడ చూపిస్తుంది ఇయర్, మంత్, డేటు. సో అక్కడ మనం సెట్ చేయవలసి ఉంటుంది అనమాట. మనకు ఫీజు అయితే 100 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక జెండర్ బాయ్ గర్ల్ అనేది మనం క్లిక్ చేయాలి. బాయ్ అయితే బాయ్ క్లిక్ చేయాలి, గర్ల్ అయితే గర్ల్ క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేంటంటే కనుక మనకి కమ్యూనికేషన్ పర్పస్ అయితే సో ఇవ్వవలసి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోమని, తర్వాత రిజల్ట్స్ వచ్చినాయని, సో సీట్ అలాట్ అయిందని మనకి ఖచ్చితంగా మొబైల్కి SMS రూపంలో మెసేజెస్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. సో మీరేంటంటే కనుక మీ మ్యాక్సిమం మీ పర్సనల్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వారు ఇవ్వడానికి ట్రై చేయండి. నెట్ సెంటర్ వాళ్ళదైతే ఇవ్వద్దండి. సో అదనమాట. ఇక్కడైతే కనుక మీకు క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందినవారా ఎస్ అయితే ఎస్ అనమాట. ఇన్ కేస్ కాదంటే ఇంకా నో. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంది, క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్. సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ ఉంది కదా, ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఈ బాక్స్లో టిక్ చేసి మనం ప్రొసీడ్ అనేది క్లిక్ చేయవలసి ఉందన్నమాట. సో ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్ మన డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి పేమెంట్ది. సో ఇక్కడ మనకి ఏదే ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్, లేదా క్రెడిట్ కార్డ్, లేదా డెబిట్ కార్డు. నేనైతే ఇంకా డెబిట్ కార్డు నుంచి చేస్తున్నానండి. సో ఇది క్లిక్ చేస్తాను. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మన యొక్క కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి. ఇక్కడైతే కార్డ్ నెంబరు, తర్వాత ఎక్స్పైరేషన్ డేట్, తర్వాత CVV, ఇక్కడ కార్డు హోల్డర్ నేమ్ చేసిన తర్వాత పేమెంట్, మేక్ ఏ పేమెంట్ కొడితే ఇంకా మనకి డైరెక్ట్గా పేమెంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఉంటుంది కదా, ఆ ఓటీపీని మీకు ఇక్కడ ఏదైతే కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారో ఆ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే ఇంకా మనకి పేమెంట్ అనేది అయిపోతుంది అనమాట. సో ఒకసారి చూద్దాం ఇది కూడా. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ఇలా అయితే కనుక మనకి SMS వస్తుందండి, మన మొబైల్కి SMS వస్తుంది. అండ్ ఇక్కడ మనకి వెబ్సైట్లో కూడా ఇలా చూపిస్తుంది, యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ 100 రూపీస్ ఆన్ 4/3/2024. యువర్ ట్రాన్సాక్షన్ ఐడి, ఈ ట్రాన్సాక్షన్ ఐడి, తర్వాత క్యాండిడేట్ ఐడి, తర్వాత యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని ద్వారా మనం లాగిన్ అయ్యి మన యొక్క అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్,
డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయినా వెళ్ళిపోయినైతే డైరెక్ట్గా ఇప్పుడు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి క్యాండిడేట్ ఐడి ఉంటుంది కదా, అది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేదా ఫోటో అనమాట తీసుకోండి మొబైల్లో. సో అదనమాట దాని నుంచి క్యాండిడేట్ ఐడి, ఇక్కడ వచ్చేసి మనము క్యాండిడేట్ ఐడి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి మనం అయితే లాగిన్ అవ్వాల్సి ఉంది. లాగిన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అనేటివి మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంది అనమాట. సో ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్, మనం లాగిన్ అయిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ అయితే ఇంకా ఈ విధంగా మొత్తం అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇవన్నీ అయితే ఇంకా మనము ఒక్కొక్కటిగా ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో అది కూడా ఒకసారి మీకు డీటెయిల్గా అయితే చూపిస్తానండి. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి. మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్, మన నేము, క్యాస్ట్, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ చెందిన వారా ఏంటి అనేది అవన్నీ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ వచ్చేస్తాయి ఆల్మోస్ట్. సో రిమైనింగ్ అయితే కనుక మనము మన ఆధార్ నెంబర్తో సహా వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి మనం అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మనకి తర్వాత మన యొక్క మదర్ నేము, తర్వాత జెండర్ ఆల్రెడీ వచ్చేస్తుంది, మొబైల్లో వచ్చేస్తుంది, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత సబ్ క్యాస్ట్, తర్వాత ఇక్కడ ఆర్యు ఆర్ఫాన్, నెక్స్ట్ ఆర్యు ఏ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, తర్వాత వెదర్ ది యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్ బిలో 1 lakh. ఇన్ కేస్ 1 lakh అయితే 1 lakh కన్నా తక్కువ అంటే ఎస్ అయితే ఎస్, నో అంటే నో అనమాట. సో ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత మనకి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్స్. సో ఇక్కడ ఏంటంటే కనుక డిస్ట్రిక్ట్, తర్వాత మండల్, విలేజ్, డోర్ నెంబరు, తర్వాత స్ట్రీట్, పిన్ కోడ్. సో మన యొక్క క్యాండిడేట్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, స్టూడెంట్ యొక్క డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఇయర్ ఆఫ్ స్టడీ 2023, 2024, 2023, 2024. సో ఇక్కడ 2022-23 థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ఆటోమేటిక్ వచ్చేసినాయి. తర్వాత ఏ స్కూల్లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ మండలంలో చదివారు, తర్వాత అది గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, తర్వాత రూరల్ పల్లెటూరులో చదివారా, అర్బన్లో చదివారా. సో రూరల్ ఆర్ అర్బన్ ఎక్కడ చదివింటే అక్కడ మనం టిక్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ కింద పేమెంట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అండ్ ఆప్టెడ్ స్కూల్ డీటెయిల్. సో అవన్నీ 1 by 1 అయితే మనం ఎంటర్ చేయవలసి అనమాట. ఒకసారి మీకు డీటెయిల్ అయితే చూపిస్తానండి. సో ఇక్కడ మనకి 5th క్లాస్ అడ్మిషన్ డీటెయిల్స్ అనమాట. సో ఏపీఆర్ఎస్ 5th క్లాస్ అడ్మిషన్ 2024-25. సో పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్లో ఎంటర్ చేసి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయవలసి అనమాట. ఒకసారి చూద్దాము. ఇక్కడ మదర్ నేమ్ ఎంటర్ చేయవలసి అనమాట. సో అక్కడ ఈమెయిల్ ఐడి, ఇక్కడైతే కనుక ఆర్ యూ క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్. సో మీరు ఆర్మ్డ్ పర్సన్ చెందిన వారైతే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. 1 lakh ఇన్కమ్ ఎస్ అయితే ఎస్, మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ 1 lakh అంటే తక్కువ అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. సో మీరు ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ వికలాంగులు అయితే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంది. ఒకసారి చూద్దాం అవి కూడా. సో ఇక్కడ ఫ్రెండ్స్ మన యొక్క డిస్ట్రిక్ట్ స్కూల్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అయితే మనం పెట్టవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు అడ్రస్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ప్రిఫరెన్సెస్, మీకు ఏ స్కూల్స్ కావాలి. సో మనకి ఇక్కడ 5 ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారనమాట. సో వీటి ప్రకారం మీకు నియరెస్ట్గా ఏవి ఉంటాయి మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట స్కూల్ యొక్క ప్రిఫరెన్సెస్. అండ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. సో చూస్ అన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ విచ్ క్యాండిడేట్ డిజైర్స్. సో ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ మీడియం తెలుగులోనా, ఇంగ్లీష్లోనా. సో దేంట్లో రాయాలనుకుంటారు. మెయిన్గా ఉర్దూ మీడియం వాళ్ళకైతే కనుక సపరేట్, మైనారిటీ వాళ్ళకైతే కనుక ఉర్దూలో ఉంటుందండి. సో రిమైనింగ్ వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా తెలుగు, ఇంగ్లీష్లో ఉంటుంది. ఇన్ కేస్ మీరు స్పెసిఫిక్గా ఉర్దూని మెన్షన్ చేస్తే ఉర్దూలో వస్తుంది అనమాట. సో అదనమాట. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఫోటో అనమాట, ఫోటో విత్ సైన్, ఫోటో అప్లోడ్ విత్ సైన్ అనమాట. సో మీకు ఫోటో కిందనే సైన్ కూడా చేసి ఉండాలన్నమాట.
సో ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ ఇక్కడ క్లిక్ చేసి ప్రివ్యూ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ కొడితే కనుక మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో అది కూడా ఒకసారి చూపిస్తానండి మీకు. సో నేనైతే కనుక ఫస్ట్ కర్నూలు అయితే పెట్టేస్తున్నానండి ఫస్ట్ ప్రయారిటీ. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక తర్వాత మనం చాయిసెస్ అయితే ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, సో మనకి నియరెస్ట్గా ఎక్కడ ఉంటే కనుక అక్కడ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఏ మీడియంలో ఎగ్జామ్, తెలుగు ఇంగ్లీష్ లేదా ఉర్దూ ఇంగ్లీష్, సో వాటిలో టిక్ చేసుకోవాలి. అండ్ ఫోటో కూడా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మనం ఒకసారి ప్రివ్యూ ఫామ్ కొడితే కనుక మనకి ఇలా ఓపెన్ అయిపోతుందండి అప్లికేషన్ అనేది. సో అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ కొడితే కనుక మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి చూద్దాము. అన్నీ చెక్ చేశాను అనమాట. సో సబ్మిట్ కొట్టేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే కనుక సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుందన్నమాట. సో మనం ఇప్పుడు ఓకే కొడితే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయింది అనమాట. సో ఇదే అనమాట ఫ్రెండ్స్, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది 5th క్లాస్కి. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా షేర్ చేయండి అనమాట. సో ఇది ఒక్కసారి మీకు ఆన్లైన్లో కనుక అప్లై చేసుకుని ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు సీట్ వస్తే కనుక సో పిల్లలకి ఏంటంటే 5th క్లాస్ నుంచి వాళ్ళకి 10th క్లాస్ వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కాలేజ్, స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ సో ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది, లాడ్జింగ్ తర్వాత హాస్టల్ అన్నీ ఫ్రీగా ఉంటాయి అనమాట. సో వెరీ యూస్ఫుల్ అనమాట పిల్లలకి. సో వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.